అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు పప్పుల మసేను వెంకన్న ఆధ్వర్యంలో కోట గ్రామంలో 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి రేవు శ్రీను కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. యువ నాయకులు జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని వైసీపీలో చేరినట్లు తెలిపారు. కానీ జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు పప్పుల మత్స్యని వెంకన్న, రేవసీనిగా సుప్రసిద్ధిని. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు కోట గ్రామం అయినటువంటి మా కోట గ్రామం అయినటువంటి కోట గ్రామంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను చింతలపూడిలో జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాను. అదే విధంగా మా కోట గ్రామంలో కోటమ్మ వారు, ఇక్కడ మా కోట సోదరులందరూ కూడా కోటమ్మ వారిని దర్శనం చేసుకోమని చెప్పి మొక్కున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్ అందరూ కూడా పేరు పేరున ఈ గ్రామం రావాలి. ముందు మా గ్రామం నుంచి కోటమ్మ వారిని దర్శనం చేసుకుని, శివాలయం దర్శనం చేసుకుని మా జాయినింగ్లు ఉన్నాయి. మీరందరూ కూడా మా గ్రామం వచ్చి వెళ్ళాలన్నారు. ఫస్ట్ రాగానే కోటమ్మ వారిని దర్శనం చేసుకుని తర్వాత మన అర్జున్పేట అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేటలోకి వెళ్ళి ఆ పేటలో సుమారు 200 మంది జాయిన్ అయ్యారు.